ఎలా రాశారు ఎగ్జామ్ నిన్న? బాగా రాశారా? ఎక్కడైనా డిఫికల్ట్ ఏమైనా బిట్ మీకు చెప్పలేని ఏమైనా వచ్చిందా? ఓకే, ఈరోజు లాస్ట్ ఏప్రిల్ మంత్ ఈరోజు లాస్ట్ క్లాస్ మనకి. నెక్స్ట్ మే సెకండ్ వీక్ నుంచి కంటిన్యూ చేద్దాం. ప్రజెంట్ సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్స్ తెలుసు కదా. సమ్మిట్స్ అంటే మనందరం కలిపి ఒక మీటింగ్ పెట్టుకుంటే సదస్సులు. ఓకే, తెలుగులో సదస్సులు. వన్ హెల్త్ సమ్మిట్. నాకు కనిపించట్లేదు బోర్డు, లైట్ ఆన్ కనిపించట్లేదా? మామూలు ల్యాప్ లైట్ సరిపోవట్లేదా? అక్కడ ఒకసారి చూడు, ఎలా ఉందో చూడు. మామూలు బాగుంది. ఓకే, చూడండి, వరల్డ్ హెల్త్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఫ్రాన్స్, లియాన్. మీకు తెలుసా లియాన్ అంటే ఎక్కడ? లియాన్ ఏదో ఫేమస్ ఇంకోటి ఉంటుంది ఫ్రాన్స్ లోని, లియాన్ అని చెప్పాం కదా. ఇక్కడ ఏం జరిగింది? వన్ హెల్త్ సమ్మిట్ 2026. హెల్త్ సమ్మిట్ రిగార్డింగ్ హ్యూమన్, యానిమల్ అండ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్. ఓకే, దాని యొక్క గైడ్ లైన్స్ రిజల్యూషన్ పై ఈ సమ్మిట్ జరిగింది. లియాన్ అనేది ఫ్రాన్స్ లో ఇంటర్పోల్ హెడ్ క్వార్టర్. ఇంపార్టెంట్, ఇంటర్పోల్ హెడ్ క్వార్టర్. ఇంటర్పోల్ తెలుసు కదా, అంతర్జాతీయ పోలీసు. సో ఏదైనా ఎక్కడైనా వేరే కంట్రీలో అంటే బిల్లా సినిమాలో చూపెడతారు, బిల్లా సినిమాలో ఉంటుంది. సో ఏదైనా కంట్రీలో యాక్షన్ తీసుకోవాలనుకుంటే ఇంటర్పోల్ పోలీసు యాక్షన్ తీసుకుంటారు. సో థీమ్ ఏంటి? బెటర్ హెల్త్ ఫర్ ఆల్ లైఫ్ అండ్ ద ప్లానెట్. ఓకే, థీమ్ రాసుకోండి, ప్లేస్. ఓకే, కోర్ కూడా, కోర్ ఫోకస్, సెంట్రల్ ఫోకస్. ఓకే, వన్ హెల్త్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్ లో లియాన్. థీమ్ ఏంటంటే బెటర్ హెల్త్ ఫర్ ఆల్ లైఫ్ అండ్ ద ప్లానెట్. సో ఈ ప్లానెట్ మన ఒక్కరికే కాదు కదా, మనుషులకే కాదు, ఇక్కడ ఉండే యానిమల్స్ కి, అలాగే ఇక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ కంప్లీట్ అన్నిటికీ కూడా బెటర్ హెల్త్ ఉండాలని చెప్పి సమ్మిట్. నెక్స్ట్ స్లైడ్ దీని గురించి ఉంటుందమ్మా. ఇంటర్పోల్ హెడ్ క్వార్టర్స్ లియాన్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఎక్కడ ఉంది? ఐడియా ఉంది ఎవరికైనా? ఇంటర్నేషనల్ కోర్ట్ ది హేగ్. ఏ కంట్రీలో? నెదర్లాండ్. సో ఇవి స్టాటిక్ జీకేలో మీకు చాలా ఇంపార్టెంట్. ఏ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఎక్కడ ఉంది, యుఎన్ఓ తాలూకు యుఎన్డిపి ఎక్కడ ఉంది, యుఎన్ఈపి ఎక్కడ ఉంది. సో స్టాటిక్ జీకేలో మీకు మెటీరియల్ సారిస్తారు, అది కొంచెం ఫాలో అవ్వండి. తర్వాత స్టాటిక్ జీకే మెటీరియల్ వస్తుంది మీకు. ది హేగ్, ది హేగ్, హేగ్ తెలుగా ఇంగ్లీష్? హేగ్. ఓకే, నెదర్లాండ్. మాల్ ది అంటే టీహెచ్ఈనమ్మా, హేగ్ కరెక్ట్, డి అలా కాదు. ఓకే, ది హేగ్. నెదర్లాండ్ క్యాపిటల్ ఏంటి? నెదర్లాండ్స్ క్యాపిటల్ అమెస్టర్డామ్. అమెస్టర్డామ్.
చూడండి వీటి ఆబ్జెక్టివ్స్, ఈ సమ్మిట్ యొక్క ఆబ్జెక్టివ్స్. సో ఏంటి? పాండమిక్ ప్రివెన్షన్స్, మన కోవిడ్ ఉంది, ఇప్పుడు ఎబోలా, సో ఇలాంటివి మనం ప్రివెంట్ చేయాలి. అలాగే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్స్. సో చూడండి, మనకి సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్ అంటే ప్రతి జీవికి ఫుడ్ దొరకాలి. సో ఆ ఫుడ్ చైన్ అనేది ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకూడదు. సో అది బ్రేక్ అవ్వకుండా ఉండే సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్ కూడా ఇంపార్టెంట్. సో ఈ 3 కోర్ ఆబ్జెక్టివ్స్. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, పాండమిక్ అంటే తెలుసు కదా, ప్రపంచం మొత్తం ఒక వ్యాధి. సో మీకు ఇంకా స్పోర్ట్స్ ఉంది. యాక్చువల్గా స్పోర్ట్స్, పర్సనల్ న్యూస్, అవార్డ్స్ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఏంటంటే చాలా తక్కువ ఉంటుంది, లిమిటెడ్గా. ఒకళ్ళు చెప్పినా మొత్తం టోటల్ ఓవరాల్ సబ్జెక్ట్ చెప్తే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అలా ఒక 6 monthsకి ఒకసారి కంప్లీట్గా, అప్పుడు మనకి ఫేమస్ ఎక్కువ ఎగ్జామ్స్లో ఎలాంటి స్పోర్ట్స్ అడుగుతాడు? చెస్, ఫుట్బాల్, క్రికెట్, సో ఇలాంటివి అడుగుతూ ఉంటారు. ఓకే, సో అలా కాకుండా నెక్స్ట్ అవార్డ్స్ కూడా ఉంటాయి. అవి కంప్లీట్గా ఒకసారి ఒక సెషన్ పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మే మంత్ స్టార్ట్ చేయొచ్చు. ఇండియన్ నేవీ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. సో ఈ కాన్ఫరెన్స్ లక్ష్యం ఏంటి? ఆబ్జెక్ట్ ఏంటి? ఆపరేషనల్ పోస్చర్, మ్యారిటైమ్ ఇంట్రెస్ట్, క్యాపబిలిటీ డెవలప్మెంట్, స్ట్రాటజిక్ ప్లానింగ్. అంటే ఇప్పుడు యూజువల్గా మనకి స్ట్రాటజిక్ ప్లానింగ్ అంటే ఏంటి ఐడియా ఉందా? సో ఏ ఫేజ్ తర్వాత ఏ ఫేజ్, క్లాసెస్ కానీ, ఇప్పుడు మనకి డెవలప్మెంట్ ఉంది కదా, ఇది డెవలప్మెంట్ అనమాట, క్యాపబిలిటీ డెవలప్మెంట్. సో మనం ఈ నేవీని ఎలా ప్లాన్ చేసుకోవాలి, నెక్స్ట్ ఏ బిల్డ్ చేయాలని చెప్పి. సో నెక్స్ట్ ఏంటంటే ఆపరేషనల్ పోస్చర్. మీకు తెలుగు రాలేదు, ఇది నేను సేమ్ ఇంగ్లీష్ సరిపోతుంది. సో నెక్స్ట్ అలాగే నేషనల్ సెక్యూరిటీ ఆబ్జెక్టివ్స్, అంటే మన దేశ యొక్క భద్రత లక్ష్యాలు. దాంతో మన ఈ నేవీ అనేది ఆబ్జెక్ట్స్ మీట్ అవ్వాలని చెప్పి. ఓకే, దేశ భద్రతా లక్ష్యాలతో అలైన్ అవ్వాలి, అనుసంధానం అవ్వాలి. ఓకే, దేశ భద్రత లక్ష్యాలతో అనుసంధానం. ఓకే, ఎక్కడ జరిగిందనేది ఇంపార్టెంట్. న్యూఢిల్లీ. యూజువల్గా మనకి ఎక్కువ అలాంటి బిట్స్ వస్తూ ఉంటాయి. దీని తర్వాత నెక్స్ట్ స్లైడ్ కూడా దీని గురించి ఉంటుంది. సిగ్నిఫికెన్స్, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటనేది చెప్తాను. ఓకే, చూడండి, పశ్చిమాసియా, వెస్ట్ ఆసియా తెలుసు కదా. ఏంటి వెస్ట్ ఆసియా? గల్ఫ్ కంట్రీస్ అన్నీ ఉన్నాయి. సౌదీ అరేబియా, ఒమాన్, ఇరాన్, ఈ కంట్రీస్ అన్నీ ఉన్నాయి కదా. సో అక్కడ ప్రజెంట్ ఏం జరుగుతుంది? ఇరాన్